హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం నయగరా ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. నయగరా ఫాల్స్ అంటే ఏంటో మనం ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం. దానికి హిస్టరీ ఏంటి, అది అసలు నయగరా ఫాల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలా పడతాయి, ఆ వాటర్ 365 days ఎలా ఫ్లో అవుతాయి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇవన్నీ మనం దారిలో వెళ్తా తెలుసుకుందాం. నాకు తెలియదు, నేను తెలుసుకొని మీకు చెప్తాను. మనం కనెక్టికట్ వెస్ట్ హెవెన్ నుంచి అయితే నయగరా ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. వర్ధన్ రెడ్డి, హౌయో, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఫీలింగ్ ఎగ్జైట్. నిద్ర వస్తున్నట్టుందా? డ్రైవ్ చేయగలవా 7 hours? మరి నేను చేస్తాలే, నువ్వు చేయగలవా? మగడు కదా, చేయగలను. మరి ఇందాక ఏమైంది అది? ఇప్పుడు మనం దిగొచ్చా? స్విమ్మింగ్ చేయొచ్చా? దాంట్లో స్విమ్మింగ్ చేయొచ్చా? మనం చూద్దాం అసలు ఎలా ఉందో వాతావరణం, ఉష్ణోగ్రత ఏంటి, దాని వైశాల్యం ఏంటి, రేపు తెలుసుకుందాం. కారులో వెళ్తున్నాం, సడన్ గా స్మెల్ వచ్చింది. అడగడం తప్ప? ఎరా నువ్వేమన్నా వేసావా? అడగడం తప్ప? అదే చెప్తున్నా వర్ధన్ గాడికి. నేను అడిగి అప్పటికి అర్థం దించుకుంటావరా ఎందుకు? మరి ఏ చేయలేదని చెప్పడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ చెప్పది? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇక్కడ మనోళ్ళు స్వీట్ కార్న్, అది స్వీట్ కార్న్ రా వర్ధన్. ఆ పైప్స్ కాదు, అది అదిగో వేప చెట్టు. సీతాఫలాలు అన్ని పెంచుతున్నారు మనోళ్ళు. అదిగో సుబాబులు, బ్యాంబూ అంటారు, బ్యాంబూ. అదిగో కలర్స్, ఫాల్ కలర్స్ మొదలైనవి అప్పుడే. ఫాల్ కలర్స్. ఇంకా అబ్బో, ఈరోజు మా మార్గదర్శివి, మా దిక్సూచివి అన్ని నువ్వే. చెప్తా ఇప్పుడు మనం ఎటెట్ వెళ్ళబోతున్నాం, ఏమేం చేయబోతున్నాం డీటెయిల్డ్ గా చెప్పు. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం ఫస్ట్ నయగరా ఫాల్స్, రెయిన్బో బ్రిడ్జ్. అది కెనడాకి యుఎస్ఏకి మధ్యలో ఉండిద్ది. కొంచెం అటు చూసి చెప్పు భయ్యా, నాకెళ్ళి చెప్పు. దాటి వెళ్ళామనుకో రాని, అసలు వెళ్ళలేరు ముందు, వెళ్ళనిస్తారు. ఓకే, మళ్ళీ చెక్కింగ్. ఓకే, డిపోటేషన్ ఇక్కడ కూడా. ఇక్కడ డైరెక్ట్ ఇంటికి ఎక్కించి అది వద్దులే కానీ మనకి. నెక్స్ట్ దేనికి వెళ్తున్నాం? తర్వాత ఇటు సైడ్ ఫాల్స్ రావడానికి ముందు రివర్ పైనుంచి వచ్చే నీళ్ళన్నీ అటు సైడ్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, అటు ఒక బ్రిడ్జ్ ఉంటది. అది కూడా ఇంకో బ్రిడ్జ్. దాని పేరేంటి? దాని పేరు లేదు. ఓకే, వ్యూ పాయింట్ అంటారు దాన్ని. రైట్. వాటర్ లో దిగొచ్చా మనం? బోట్ లో దిగచ్చు, మళ్ళీ పైకి రావు అయితే. ఓకే, అది మ్యాటర్. ఎక్కడికి వెళ్తున్నాం? వాటర్ ఫాల్స్. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందాగత్తిని చూడ జాబిల్లి వచ్చింది. వర్ధన్ రెడ్డి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా నీకు? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసా బ్రో దగ్గర నుంచి. ఫస్ట్ మనం వెళ్ళేది రెయిన్బో బ్రిడ్జ్. అది యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉందంట. ఆ బ్రిడ్జ్కి పేరు లేదు. బ్రో చెప్పాడు పేరు లేదని. కాబట్టి బ్రో తెలిసి ఉండదు, ఏదో పేరు ఉంటది. బ్రో పేరు సునీల్. సునీల్ బ్రిడ్జ్ అనే బ్రిడ్జ్కి వెళ్తున్నాం నెక్స్ట్. ఆ తర్వాత 9ంటికి బోట్ ఎక్కుతామంట. బోట్లో దిగొచ్చు అంట, దిగితే మళ్ళీ రానిరంట పైకి. సారీ, రానిపోవడం కాదు, రాలేం. అది మ్యాటర్. అది చెప్పండి, పిక్చర్ చేస్తావు నువ్వు. ఇది ఎవరిది కోటు పోయింది? ఆశ, దోశ, అప్పడం, వడ. చలి చంపేస్తుంది భయ్యో. వాటర్ ఫాల్స్ మామూలుగా లేవు. ఎంజాయ్ పండగ. ఎవరు రావాలమ్మా, రావాలి. చూడు ఎంత బాగున్నాయో బ్రో. చూడు బ్రో, అది సమ్మర్ హాలిడేస్ నయగరా ఫాల్స్ చూడకపోతే నువ్వు పుట్టి బ్రతికి పెరిగి వేస్ట్. ఆ వాటర్ ఫాల్స్ చూడు, ఆ వాటర్ ఫాల్స్ ఏంటి, ఆ అందం ఏంటి. ఇంట్లో కూర్చొని తింటావా 3 పూట్ల? ప్రతి బ్యాచ్లో ఒక బద్దకస్తుడు ఉంటాడు కెమెరా పట్టుకున్న వాళ్ళలాగా. అలాంటి బద్దకస్తుడిని నెగ్లెక్ట్ చేయండి, పక్కకు తోసేయండి, బ్యాచ్లు డిలీట్ చేయండి. వాటర్ ఫాల్స్కి అయితే ముందు రండి.
వదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ ఏంటి? సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. జాకెట్ కొనుక్కోండి, ఫ్రీగా ఇస్తారండి మరి. రెంట్లకి ఇంట్లో ఏంటి? ఉల్లిపాయల స్టోర్ ఏంటి ఇదేమన్నా? రెంట్కి ఇంట్లో అన్ని దెంగ అక్కడ కొనుక్కోవడమే. రెంట్కి ఇస్తే అడిగే మిగిలింది బొచ్చు బొక్క. ఆల్మోస్ట్ అప్పుడే ఫాల్ కూడా వచ్చేసింది. చూడండి పూలు ఎట్లా వచ్చినాయి. ఇంకొక 10 రోజుల్లో ఇవి కూడా మొదలైపోతాయి. ఇక్కడ పెట్రోల్ దొరికిద్దా లూజ్లో మనకి? దొరికిద్ది భయ్యా. గ్యాలన్ ఎంత? ½ లీటర్. ఇక్కడ ఉన్న వాళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. గ్యాలన్ ఎంత అంటే ½ లీటర్ అంటావు ఏంటి? గ్యాలన్ ఎవరు? ½ లీటర్లు అమ్ముతారా? రేట్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? $3 మనకి మామూలు గ్యాలను. బయట ఉన్న రేట్ల కంటే 10 ఎంతలు ఉంటుంది. అబ్బో అయితే కష్టం, వద్దు. గ్యాలన్ వచ్చే రేటుకి నీకు ½ లీటర్ వస్తుంది. ఓకే సరిపోతుంది. కాఫీ జస్ట్ కాఫీ $5 అంట, అంతే చీపు. వెరీ చీప్. అసలు మన కాఫీ అందుకే తాగడం మానేసంగా. అవన్నీ చెప్పకూడదు మనం. మళ్ళీ ఎవడో పడుతుంది ఇంకా వచ్చి మన టికెట్లు వెళ్తా టికెట్లు తీసుకోవాలి. నెంబర్ 4. థ్యాంక్ యూ. నెంబర్ 4 బూత్లోకి వెళ్ళాలి మనం. మా అక్కకి ఎవరైనా సంబంధం ఉంటే చెప్పండి. మా అక్కది గన్నవరమే. గన్నవరం ఎక్కడ? హనుమాన్ జంక్షన్. జస్ట్ అక్కడికి 21 మొన్న 21 అండి, 22 వచ్చినాయి. పక్కనే భయ్యా విజయవాడ. మీదెవరు భయ్యా? ఈ బిట్ మాత్రం తీసే బ్రో. ఏం కాదు. ఏమైంది అక్క? పెళ్లి సంబంధాలు చక్కగా. రావాలమ్మా రావాలి. దాన్ని ఏమంటారు భయ్యా? కాదు రాజులు అందరూ వస్తారు. స్వయంవరం కూడా రెడీ చేస్తాం. ఒక 10 మంది అట్లీస్ట్ 10 మంది పెళ్లి కొడుకులు రెడీ అయితే. మరి కట్నం ఎవరు ఎత్తుతారో తెలియదు. ఎదురు కట్నం కావాలని చెప్పు. ఎదురు కట్నం కట్నం అంటే సారీ విల్లు కదా ఎత్తే దాన్ని. ఓకే ఏదో ఒకటి కట్నం అయినా అది వెయిట్ పెడదాం. అబ్బో ఏ సుందర్ హై, బహుత్ అచ్చా హై. వ్యూస్ ఉన్నాయి నెవర్ బిఫోర్. పండగ ఎరుపోళ్ళు కెనడా. మన బోట్లు ఎటు ఉన్నాయి? మన బ్లూ కలర్ మామూలుగా ఉండదు భయ్యా. లిఫ్ట్ కాదు, సడన్ గా పై నుంచి ఒకేసారి కింద పడితే ఏంటి పరిస్థితి? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎట్లాంటి పరిస్థితులు ఏం చేయలేదు. లిఫ్ట్ మీద పడుకోవాలి, పడింది. కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా? ఎందుకంటే పడినప్పుడు ఆ ఫోర్స్ చూసావా? పడుకుంటే ఏమవుదు. నుంచున్నావు అనుకో ఎక్కడ మొత్తం కాళ్ళు చేతులు అన్ని జారిపోతాయి. కూర్చుంటే కూడా డేంజరే, వెనుకో సిరిగిపోతుంది. L4 L5 బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి. జంప్ చేస్తే డైరెక్ట్ ఇండియా పంపిస్తారు. L4 వెనకాల రా డిస్క్స్ తెలీదు నీకు? జిమ్ చేస్తాం మళ్ళీ. వచ్చేసాం. ఆనందమానందమాయే కాట్రాజ్ కరకర నవ్వులు చేస్తాను. అయ్యా ఈ అక్కేది బుడ్డ ఎవ్రీథింగ్ మెకానికల్ సివిల్ సివిల్ లేదు, కంప్యూటర్ సైన్స్, కోడింగ్, జావా, HTML. అదేంట్రా రీసెంట్గా మన పైథాన్, ఎవ్రీథింగ్ కోడింగ్. అంత WSలో వద్దులే భయ. మనకి డిజైనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. చూడరా బెడ్షీట్ అంత ఉంది ఇది అయ్యా. ఎట్లా వేసుకోవాలి ఇది? ఒరే ఇది చిరిగిపోయిందిరా. అరే ఇటు తిరుగు. బోట్ వచ్చేసాం, ఎక్కేస్తున్నాం. ఇంకా చలి ఆన్లైన్ అయిపోతాయి. చెప్పు ఏంటి తీసేది? తెస్తారు మందేగా, మన మామయ్యదా ఇది. అదే పైకి వెళ్దామా? ఎవరిని కింద భయ్యా తడిసిపోతామా?
ఏం కాదులే, పైన క్యాప్ వేసుకున్నాం అనుకో. ఆనందం ఆనందమాయి. ಆಕ್ಯುಪೈ ದ ಕಾರ್ನರ್ಸ್. ಕಾರ್ನರ್ಸ್ ಆಕ್ಯುಪೈ ಮಾಡಬೇಕು. ಗಿಂಬಲ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಏನು ಮಾಡಬೇಕು? ఇదేదైతే ఉందో సూపర్ కలర్. ఎటైనా ఒకటే. తిప్పుతాడు మొత్తం. Daredevils have made their bed perfect. The first, in 1901, was a small engineer named Annie Pitt. Annie was 63 years old when she went over the fall to a wooden berth. Annie lived. In 1960, an almost unbelievable event occurred. 7-year-old అవునా, follow. భయ్యా ఒకసారి లెఫ్ట్ చూడు. ఒక్కళ్ళిద్దరు చెప్తున్నావు, నా కార్లో ముగ్గురు నిద్రపోయారు తెలిసే. నువ్వు కూడా నిద్రపోయే పని ఇంకా లెక్చర్ వరకు కదా. రెస్టారెంట్ పేరెంట్ భయ్యా? లైకా. ఏ లైకానో జైకానో, జడ్డీ ఐకయ్య. వాళ్ళు చెప్పారంటే వేస్ట్ చేయకూడదని. ప్లేట్ మొత్తం ఫినిష్ చేసి ఇంకో ప్లేట్ నచ్చకపోతే డబ్బులు వేస్ట్ మొత్తం నార్త్ స్టైల్ ఫుడ్ సూపర్ ఉంది. లెగ్ పీస్ అయితే నీకు ఎట్లా ఉంది? వచ్చిందా? అంటే పిల్లలతో అయితే తెలియదులే కానీ మాత్రం బాగానే ఉంది. ఫుడ్ ఈజ్ గుడ్. చూసావా? ట్రై చేసా. దీనికంటే ముందు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాం. వాడు వాటరే నైగరా ఫాల్స్ వాటర్ తీసుకొచ్చి దాంట్లో డైరెక్ట్ ఫిల్టర్ చేయకుండా పెట్టాడు. దాంట్లో కలమాకండి. అదండి ఎలా ఉంది? మటన్ కర్రీ అది. చికెన్ టిక్కా కూడా నాన్నలో కలుపుకుంటారా? మాది నాన్స్లోకి రా. నాన్స్లోకి ఇంక మాది అక్కడ ఏం లేదు. ఇదే మంచిగా కనిపించింది. ఫాల్స్ చూడటం అయిపోయింది. జస్ట్ మనం రిలాక్స్ అవ్వడానికి చిన్న ఇల్లు ఒకటి బుక్ చేసుకున్నాం ఎయిర్బిఎన్బిలో. సరదాగా ఇల్లు ఎట్లా ఉందో చూసుకుందాం రండి. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళే ముందు మన కార్లు మనం బుక్ చేసుకున్న కార్లు ఏంటంటే, ఇది మనది జీప్. మామూలుగా ఉండదు. 6 సిలిండర్ తొక్కుతుంటే బమ్ బమ్ రై హార్స్ పవర్ ఎక్కువ. ఇది పెద్ద బ్రోది, సునీల్ బ్రోది. ఇది మన సొనాటా చిన్నది, ఇది మనది. ఆ పెద్ద కార్ ఆ బ్రోది. బ్రో పెద్దోడు కాబట్టి పెద్దది, మనం కొంచెం డౌన్ కాబట్టి మన చిన్నది. భయ్యా హ్యాపీ బర్త్డే. ఒక నిమిషం ఉండు, ఇవన్నీ కాదు వీడియోలో వస్తున్నాయి, మేము రికార్డ్ చేస్తున్నాం కదా. కమాన్ లెట్స్ గెట్ ఇన్ టు ద హోమ్. మన ఎంట్రన్స్ ఇప్పుడు ఎయిర్బిఎన్బిలో మొత్తం ఇంకా కాంటాక్ట్లెస్ ఎంట్రీయే. మొత్తం మీకు పాస్వర్డ్ చెప్తారు, రూమ్ నెంబరు, ఇంకా జంపు జల్లాని అంట డియాలా. చూసారా? నేను ఇంట్లోకి రాగానే ఈ నోటికే పడిపోయాను. వెల్కమ్ అంటే ఏంటి? సుస్వాగతం. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కమాన్. మనకి రాగానే చక్కగా షూ ర్యాక్ ఒకటి ఇచ్చాడు. ఈ డోర్ ఏంటి? ఇది బాత్రూమ్, లోపల నుంచి రే అంటున్నాడు. సారీ మై మిస్టేక్. ఇట్లా వస్తే ఇంకా రాగానే కొంచెం వాటర్ బాటిల్స్ మన వాళ్ళు ఇవ్వలేదు. లోపల రైట్ రా. కమ్ దిస్ సైడ్. మంచి బాల్కనీ. సరదాగా సాయంత్రం యూ కెన్ హ్యావ్ సమ్ డ్రింక్స్, చిల్, పీపుల్ హూ కెన్ స్మోక్ ఎవ్రీథింగ్. చూస్తారా? ఎవరు నువ్వు ఎక్కువ ఓపెన్ అవట్లా. పుష్ చేసి అవుతుంది అది. ఇది రావట్లేదు ప్రస్తుతానికి, మనకు వద్దు. ఓకే వదిలే. దిస్ ఈస్ బాల్కనీ. మనకి విత్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఎవ్రీథింగ్. గెస్ట్ అని ఇచ్చాడు చూసావా? అది మనమే. అక్క హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అక్క పేరు ఏంటో తెలుసా? పూర్తి పేరేంటి అక్క? పూర్ణలక్క. పూర్ణలక్క. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట. పూర్ణలక్క కాదు, జ్యోతిక అక్క పేరు. పూర్తి పేరేంటి అక్క? జ్యోతిర్మయ్. అక్కకి ఎవరైనా మంచి సంబంధం ఉంటే కొంచెం కాంటాక్ట్ DM ప్లీజ్.
అక్క మన కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఇది थोड़ा अंदर चलो प्लीज మనకి చక్కగా ఇల్లు వాషింగ్ మెషిన్లో అమ్మ ఇక్కడ ఇంకోటి ఉందంటే గమ్మత్తు వైన్ గ్లాస్ మన దగ్గర వైన్ లేదులే కానీ గ్లాసులు ఉన్నాయి. ఏ బాబు వైన్ అవుతావా? వైన్ తీసుకొస్తాను ఇప్పుడు. వైన్ ఓకే. మన బండి విజయ్ అజయ్ సారీ బండి అజయ్ సన్ ఆఫ్ బండి మురళి గారు అది ట్యాప్ వాటర్ వస్తుందా? ఓకే ఇట్స్ వర్కింగ్ గుడ్. కమాన్ మ్యాన్. ఇట్లా ఉందన్నమాట మూమెంట్. ఓనరు నిన్నటి నుంచి మనకు సైట్ కొడుతుందని నా డౌట్. రాగానే ఈ ఫ్లవర్స్ ఏంటో అర్థం కావట్లేదు, అక్కడ వెల్కమ్ అని రాయడం ఏంటో అర్థం కావట్లేదు. ఓనర్ అమ్మాయి అంట. ఓనర్ అమ్మాయి కానీ అబ్బాయి డౌట్. స్పేషియస్ బెడ్రూమ్. నీకు ల్యాప్టాప్ ఉందా? ఆఫీస్ వర్క్ ఉందా? చైర్ టేబుల్ వర్క్ ఉంది. అందరిని ఇంట్రడ్యూస్ చేసావు, ఇంకో ఇద్దరు మనుషులు చేసావు. ఎవరు? నేనా? భయ్యా थोड़ा సైడ్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. డిసిప్లినరీ కమిటీ అని ఉంటే టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఓకే. కమాన్ 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 యూ కెన్ కమ్. ఇది సెట్టింగ్, ఇది ఫైర్ క్యాంప్. బ్యూటైన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. మనం పెట్రోల్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బ్యూటైన్ పోసి ఇట్లా అగ్గి పెట్టి ఇట్లా అన్నామంటే బగ్గుమంటది. సి హౌ సీనిక్. ఇట్లా ఎదురుగా చూసి ఎట్లా కూర్చుంది, ఎట్లా ఉంటుంది. ఈ సుఖమేనే కోరుకున్నా. ఇది సెటప్ అంతా మీకు ఇప్పుడు చూడడానికి కొంచెం వింతగా ఉంటది, కానీ నైట్ ఫైర్ క్యాంప్ వెలుగుతూ ఓ సేరా ఊలమ్మ అని డాన్స్ చేస్తుంటే అప్పుడు బాగుంటది. ఇది ఏంటంటే జస్ట్ ఇది ఆఫ్టర్ డ్రింక్స్ అనమాట. ఇక్కడ కూర్చునేది డ్రింక్స్ కి ఇది చక్కగా నడువు లాగపోతే మనం 8 మెంబర్స్ ఉన్నాం. 8 చైర్లు ఇచ్చాడు. చూపిద్దాం. ఇది చక్కగా కూర్చొని పీస్ఫుల్గా డ్రింక్స్ తాగొచ్చు. ఇది వాన పడుతుందానికి ఏమన్నా జల్లు కింద పెట్టుకోవడానికి ఫుడ్. అది అయిపోయింది. బ్లాగ్స్ విత్ గిరి. సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో రేపు మాపో పక్షవాతం వచ్చి పడిపోతావు. అర్థమైందా? చేసుకోకపోతే మీ అందరి మీద ఒట్టే. అది ఈ అమ్మ ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇలా టైమింగ్ ఉండదో, పాడు ఉండదో, పద్ధతి ఉండదు. వీళ్ళు పూర్ ఫెయిలర్స్. ఈ అమ్మ వేస్ట్ కాల్రా ఇల్లు. ఈ అమ్మ మీరు అసలు పుట్టారు ఎందుకురా పుట్టక? ఈ అమ్మ మీరు అసలు రారు సావరు. ఏంటి మనం చూసేది మీ తలకాయ. రండి రండి లగాయచ్చు లగాయచ్చు. జంపింగ్ ద పాంగ్ దం పక్క దం పక్క దంపింగ్ ద పాంగ్ దం పక్క ఫై. రావాలి రావాలి టపాకాయలు. షిట్ షిట్. టైం అంటే టైమే. పొద్దున్న దాకా 8 నుంచి 3 వరకు కాంట్రాస్ట్ డ్యూటీ. ఈ అమ్మ ఓరే ఈ అమ్మ బాబు రండి రండి రండి. ఈ అమ్మ ఛీ పుట్టారు ఎందుకురా మీరు పుట్టక? ఒక పావు గంట ముందొస్తే మీ సొమ్మే నరిగిపోయేదా? మనమే లేట్ అనుకుంటే మనకంటే లేట్ ఎవడి జాంబవంతుల్లా ఉంది. ఇంకెందుకులే. అది ఉండాలంటే